సంభాషణ దాన్ని ఆసరాగా చేసుకొని సైబర్ నేరస్తులు 1 కోటి రూపాయలు లావాదేవీలు జరపగలిగారు. అతను యజమానే చెప్పినాడని భ్రమించి ఆ గుమాస్తా, ఈ విక్టిమ్ యొక్క గుమాస్తా 1 కోటి రూపాయలు ట్రాన్స్ఫర్ చేశాడు. చేసిన తర్వాత వెరిఫై చేసుకుంటే అది కరెక్ట్ లావాదేవీ కాదు, ఇవ్వకుండా వేరే వాళ్ళకి వెళ్ళిపోయిందని తెలిసింది. వీళ్ళు లావాదేవీలు చేసేది కరూర్ వైశ్య బ్యాంక్ మరియు అక్కడ రిసీవ్ అయింది ఇండస్ ఇండ్ బ్యాంక్. వీళ్ళు చేరవలసిన వాళ్ళకి చేరకుండా ఇంకెవరికో చేరిపోయింది. అసలు చెప్పని సందేశాన్ని చెప్పినట్టుగా భ్రమించి అతను చేశాడు. ఇదంతా కూడా సైబర్ నేరస్తులు వల్ల పని చేస్తున్నవి. సాంకేతిక పరిజ్ఞానాన్ని యూజ్ చేసి ఏపీకే ఫైల్స్ పెట్టి దాని ద్వారా డౌన్లోడ్ చేసుకొని వారి ఫోన్ని కంప్లీట్గా కంట్రోల్లోకి తీసుకోవడం, ఓటీపీలన్నీ వాళ్ళ ఫోన్లోకి వచ్చిన తర్వాత వాటిని ఆపరేట్ చేసి మనీని డైవర్ట్ చేయడం. అప్రమత్తంగా ఉన్నప్పుడు ఇమీడియట్గా సైబర్ క్రైమ్ పోలీసుల సూచన మేరకు సైబరాబాద్లో ఆ బ్యాంక్ అకౌంట్ని 24 గంటల్లోపే మన అధీనంలోకి తెచ్చుకోవడం జరిగింది. తర్వాత ఈ అకౌంట్ హోల్డర్ ఎవరైతే ఉన్నారో అతను దీపక్ అని ఒక మంచినీటి వ్యాపారం చేస్తాడు, మినరల్ వాటర్ వ్యాపారం చేస్తాడు. లక్నో కదా, లక్నోలో మంచినీటి వ్యాపారం చేసే వ్యక్తి. ఇతను చెప్పే దాని ప్రకారం ఇంకా ఇద్దరు వీళ్ళ టీం ఉన్నారు. వాళ్ళు ముగ్గురు కలిసి ఏదైతే బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేశారో ఆ బ్యాంక్కి కరెంట్ అకౌంట్ కోసం దరఖాస్తు చేశారు. దరఖాస్తు చేసి మాకు 600 రూపాయల టర్న్ ఓవర్ ఉన్న వ్యాపారం ఉంది, మేము ఒక వెల్నెస్ సంబంధించిన బిజినెస్ సెటప్ చేయబోతున్నాము, మా టర్న్ ఓవర్ ఈ విధంగా ఉంటుందని బ్యాంకును నమ్మించి దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని బ్యాంకు వారికి సబ్మిట్ చేసి ఒక కరెంట్ అకౌంట్ని తీసుకోవడం జరిగింది. ఆ కరెంట్ అకౌంట్ ద్వారా రకరకాల లావాదేవీలు జరిగినాయి. ఇప్పుడు ఈ నేరం జరిగిన తర్వాత మనము సైబరాబాద్ పోలీసులు డీసీపీ గారి ఆధ్వర్యంలో 100% రికవరీ చేయడం జరిగింది. ఇది మన భారతదేశంలోనే వన్ ఆఫ్ ది వెరీ ఫ్యూయెస్ట్ కేసెస్. ఇంతకుముందు ఒకసారి ఏదో ఒక కేసులో ఓస్వాల్ గారి కేసులో 7 కోట్లు పోతే 5.5 కోట్లు వాపస్ ఇవ్వడం జరిగింది ఒక సింగిల్ కేసులో. దాని తర్వాత బహుశా నాకు తెలిసి ఇదే అతిపెద్ద కేసు. ఒకే కేసులో విక్టిమ్కి 100% మనీ రిఫండ్ ఇవ్వడం, 1 కోటి రూపాయలకు గాను 1 కోటి రూపాయలు కంప్లీట్గా బ్యాంక్ ద్వారా, కోర్టు ద్వారా. మాకు కోర్టు వాళ్ళు కూడా చాలా సహకరిస్తున్నారు. జిల్లా ప్రిన్సిపల్ జడ్జి రంగారెడ్డి మరియు 9th అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ కూకట్పల్లి అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ 9th జడ్జి గారు చాలా